హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ హౌస్లో 3వ వారంలో భాగంగా డస్ట్ నామినేషన్ జరుగుతుంది కదా. సో మన డస్ట్ నామినేషన్స్లో ఎవరెవరు ఎలా నామినేట్ చేస్తారో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ సీత నామినేషన్ కోసం చూసినట్టయితే సీత వచ్చేసి యష్మికి దాంతోపాటు పృథ్వీరాజ్కి నామినేట్ చేసింది. సో సీత యష్మికి చెప్పిన పాయింట్స్ ఏంటబ్బా అంటే, నువ్వు ఈ 2 వీక్స్ అంతా 2 వీక్స్ నామినేషన్ లేకుండా డైరెక్ట్ 3వ వారం నామినేషన్కి వచ్చింది కాబట్టి 2 వారాలకు సంబంధించిన పాయింట్లు చెప్తుంది. పనిలో అయిపోతుంది కదా అని చెప్పేసి. సరే, నువ్వు 2 వీక్స్ ఏదైతే క్లాన్ హెడ్గా బిహేవ్ చేశారో ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు. చాలా డామినేటింగ్ వాయిస్తో చేసినట్టు అనిపించింది అండ్ చాలా బయాస్గా కూడా అనిపించింది అని చెప్పడం జరిగింది. ఓకే, దానికి యష్మి చెప్తున్న ఆన్సర్ ఏంటబ్బా అంటే, స్టార్టింగ్ కాబట్టి మాకు కూడా ఐడియా లేదు. ఏది మాకు ఇచ్చిన ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ పవర్స్ ఏవైతే వాటిని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలని మాకు కూడా ఐడియా లేదు ఇన్ఫ్యాక్ట్. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఇండివిజువల్ గేమ్. నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తాను తప్ప ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళ, ఎందుకంటే ఇట్స్ ఎన్ ఇండివిజువల్ గేమ్. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి గేమ్ వాడు ఆడుతాడు, ఎవరికి వాడు ప్రైజ్ మనీ కోసం ఆడుతుంటాడు. ఇట్స్ ఎన్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎన్ ఇండివిజువల్ గేమ్. మేము టీమ్ ఎంత ఆడుకున్నా ఇండివిజువల్ గేమ్ అనే విషయం మర్చిపోద్దన్న పాయింట్ ఆమె చెప్పింది. అయితే అంతకుమించి పెద్ద డిస్కషన్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి సీతకి పృథ్వీరాజ్కి మధ్య కొంచెం చిన్న డిస్కషన్ జరుగుతుంది, దానికోసం మాట్లాడదాం. అదేంటంటే, సీత పృథ్వీరాజ్తో చెప్పింది ఏంటంటే, నువ్వు నీ దగ్గర గెలవాలన్న స్పిరిట్ ఉంది కానీ పక్క వాళ్ళని తొక్కే సెన్సర్ గెలవాలనుకుంటున్నావు, దానికోసం నువ్వు అగ్రెసివ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పింది. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది. ఏమన్నదంటే, ఏదైనా చెప్తే నువ్వెవరు చెప్పడానికి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటావు, నువ్వు చెప్తేనేమో ఒకలాగా, ఎదుటి చెప్తే ఒకలాగా తీసుకుంటావు అనే పాయింట్ చెప్పింది. అప్పుడు పృథ్వీరాజ్ ఏం చెప్తున్నంటే, సరే నేను అగ్రెసివ్గా ఉంటానన్న పాయింట్ నువ్వు చెప్పావు, అది ఒప్పుకుంటాను, కానీ ఎక్కడైతే నేను ఆపోజిట్ టీంని ఎక్కడ తొక్కేసి గెలవాలనుకున్నాను నువ్వు చెప్పిన పాయింట్ నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పు అంటాడు. అప్పుడు ఈమె సీత చెప్తుంది ఏంటంటే, ఆపోజిట్ టీం కాదు, నువ్వు సంచాలకుల కోసం చెప్పాను, నేను సంచాలకులు ఉన్నప్పుడు కానీ దాంతో ప్రేరణ సంచాలకులు ఉన్నప్పుడు కానీ నువ్వేంటంటే సంచాలకుల మీద పైకి వెళ్ళి మాట్లాడేస్తున్నావు, వాళ్ళ మాటలు వినిపించుకోవట్లేదు, నువ్వు వాళ్ళ మీదకి వెళ్తున్నావు అని చెప్పి అక్కడ అగ్రెసివ్ అవుతున్నావు అని పదం వాడింది అనమాట. ఓకే, అంటే నేను చూస్తాను, నేను స్పెల్బీ టాస్క్లో సంచాలకు ఉన్నప్పుడు నువ్వు అక్కడ కూడా నేను మాట్లాడకు, డిస్టర్బ్ చేయకని చెప్పినా సరే నువ్వు కావాలని నేను లొల్లి పెడతాను, నేను డిస్టర్బ్ చేస్తాను, నేను కమ్మని ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి అన్నావు కదా అని ఆమె అడిగింది. అప్పుడు ఆయన అంటాడు, అవును అన్నాను కరెక్టే, కానీ నువ్వు డిస్క్వాలిఫికేషన్ చేస్తాను అన్న తర్వాత నేను మళ్ళీ అంటే డిస్టర్బ్ చేయలేదు కదా వాళ్ళని అంటాడు. ఓకే, బాగానే ఉంది. అప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే, నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చొని నువ్వు కమాన్ అంటే వాడు రాసేది రైట్ ఆన్సర్ని, దాంట్లో నువ్వు సైలెంట్గా ఉన్నామంటే రాంగ్ ఆన్సర్ అని తెలిసిపోతుంది కదా, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అనే సెన్స్లో ఆమె మాట్లాడుతుంది. ఆయన దానికి దీనికి ఏంటి, గేమ్కి ఎగ్జామ్కి ఏంటి సంబంధం, ఏంటి లింక్ నాకు అర్థం కాలేదు, గేమ్ షోకి రియాలిటీ షోకి ఈ ఇచ్చిన డిఫరెన్స్ ఏంటి అన్న సెన్స్లో ఆయన ఏదో అడుగుతాడు. పాయింట్ ఏంటంటే, ఈ బేసిక్గానే పృథ్వీరాజ్కి కొంచెం అగ్రెసివ్ నేచర్ ఎక్కువ, దట్స్ ఫర్ షూర్. అగ్రెసివ్ నేచర్ వల్ల ఎవరు గేమ్స్ అయినా డిస్టర్బ్ అవుతున్నాయా, ఏమవుతున్నాయి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం నీ అగ్రెసివ్ నువ్వు వాడు, కానీ ఎదుటి హాని చేయకుండా ఆడరా బాబు అంటే కొట్లాటనే లేదు. అది ఆ సెన్సిబిలిటీ ఆయన తెలిసి ఉండాలి, అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఆయన పృథ్వీరాజ్ దగ్గర మైండ్ గేమ్ కంటే కూడా నాకు బాడీ ఉంది, గెలిచేస్తారు, ఆడేద్దాం అనుకుంటాడు. సో అది ఆడి మొన్న విష్ణుప్రియ కూడా వాళ్ళకి చెప్తారు, అరే బాబు నువ్వు సేమ్ నిఖిల్ కంటే నువ్వు స్ట్రాంగ్ ఉన్నా, నిఖిల్ ఎందుకు గెలిచి నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు అంటే నువ్వు బుర్ర వాడట్లేదు, నిన్న కన్నబలం ఉంది కదా నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు అంటారు. సో ఇప్పుడు కూడా మన ఆయన చెప్పాల్సింది ఏంటంటే, అరే కొంచెం బుర్ర వాడ నేర్చుకో, కన్నబలం ఉంది కానీ దాన్ని బుర్రబలం వాడినప్పుడు మాత్రమే గెలుస్తావు అన్న పాయింట్ ఆయనకు అర్థమని చెప్పాలి. ఇప్పుడు కూడా ఇవి చెప్పింది ఏంది, నువ్వు ఎక్కడైనా సరే అగ్రెసివ్ ఆడినంత మంది రిజల్ట్ రావట్లేదు కదా, గేమ్ ఆడని చెప్తే సరిపోయేదేమో. ఎనీవేస్ బాగానే చెప్పింది. ఆయన కూడా ఒప్పుకుండా నేను అగ్రెసివ్ ఆడతాను, బట్ ఇది నా బిహేవియర్, నేను దాన్ని మార్చుకొని దిస్ ఈజ్ మై నేచర్ అని చెప్తాడు అనమాట. సో అది ఆయన స్టైల్. సో ఇది సీత నామినేషన్. తర్వాత మిగతా నామినేషన్ కోసం మాట్లాడదాం. సో ఇంకో వీడియోలో ఉంటుంది, వీడియో మొత్తం చూసేసేయండి.